వెల్కమ్ టు ఆర్టీవీ. ఇప్పుడు అంతా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో హాట్ టాపిక్ వస్తుంది. దీంతో పాటు కార్పొరేషన్ మంచిర్యాల ఎన్నిక ఇప్పుడు ఛాలెంజింగ్గా బీజేపీ తీసుకున్నారు. దాంతోపాటు మంచిర్యాల ఈరోజు ప్రచారానికి వచ్చిన ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల చంద్రబాబు అన్న గురించి చెప్పాల్సిన పరిస్థితి ఏంటో అడిగి తెలుసుకున్నాం. అన్న ఏంటి ఎట్లు జరుగుతుంది? తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల పరిస్థితి చూస్తే ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలంతా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా మాట్లాడుతున్నారు. ప్రజలు ఈరోజు వాస్తవాలను అర్థం చేసుకున్నారు. గతంలో 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి పార్టీ తెలంగాణ రాష్ట్రానికి ఏం నష్టం చేసింది, 2 ఏళ్ళు పాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వ్యవహారం ఎట్లున్నదో ప్రజలకు అర్థమైంది. మేము వార్డుల్లో మా అభ్యర్థుల్ని వెంటబెట్టుకొని ఓటు అడగడానికి ప్రజల దగ్గరికి వెళ్తున్నప్పుడు మేము తప్పకుండా నరేంద్ర మోడీ గారికే మద్దతు ఇస్తాం, బీజేపీనే గెలిపించుకుంటాం, కేంద్ర ప్రభుత్వం నిధుల నుండే కేంద్ర ప్రభుత్వం ఈరోజు అమృత్ పథకం కావచ్చు, అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కావచ్చు, ఈ రకంగా ఆ నిధులతోనే ఈరోజు పట్టణాలలో కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. గతంలో కేంద్రం రాష్ట్రం ఏం చేసిందని నాయకులు ప్రజలకు చెప్పాల్సిన అవసరం వస్తుంది. కానీ ఈరోజు ప్రజలే ఓటు అడగడానికి వెళ్ళినప్పుడు తిరిగి నాయకులకు చెప్పేటటువంటి పరిస్థితి వచ్చిందంటే ప్రజలు ఎంత అవేర్ అయిందో దాన్ని బట్టి అర్థమవుతుంది. స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్తుండ్రు కదా, నా దగ్గర రూపాయి లేదు, నన్ను కోసినా కూడా నయా పైసా రాదు. అటువంటప్పుడు ప్రజలు సహజంగానే ఆలోచిస్తారు, మరి కేంద్రమే కదా రేపు ఆదుకోవాల్సింది, వాళ్ళకు ఓట్లేసి ఆ ఓట్ని వృధా చేసే బదులు ఎవరైతే నిధులు ఇచ్చేటటువంటి అవకాశం ఉన్నదో, ఎవరి వల్లనైతే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయో, ఈరోజు కేంద్ర బడ్జెట్లో లక్షల కోట్ల రూపాయలు పట్టణాల అభివృద్ధి కొరకు బడ్జెట్లో అలొకేషన్ కూడా జరిగింది. గతంలో లక్షల కోట్ల రూపాయలు ఇచ్చారు. ఈ తెలంగాణ రాష్ట్రంలోనే వేల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధులతోనే జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇదంతా కూడా వాతావరణం చూస్తే మెజార్టీ మున్సిపల్ స్థానాలు మేయర్లు కావచ్చు, మున్సిపల్ చైర్మన్లు కావచ్చు, భారతీయ జనతా పార్టీ గెలిచేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎట్లుంది ఎమ్మెల్యే గారు? అంటే అబద్ధ హామీలు అంటూ ఒక ఛార్జ్షీట్ మీరు ఈరోజు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్లుంది జిల్లాలో, నిర్మల్లో కానీ, ఆదిలాబాద్లో కానీ, ప్రధానంగా మంచిర్యాలలో కానీ దీని మీద రెస్పాన్స్ ఎట్లుంది, ఎట్లా వస్తుంది అసలు? ఇప్పుడు సైంటిఫిక్ దీంట్లో అదేదో అప్పటిదప్పుడు నొప్పి వచ్చిందని అతిగా పెయిన్ కిల్లర్లు తీసుకున్నటువంటి రోగి తన శరీరంలో ఉన్నటువంటి కిడ్నీలు పాడై ఎట్లా మరణిస్తాడో, రాజకీయ పార్టీలు కానీ, రాజకీయ నాయకుడు కానీ కేవలం గెలుపు కొరకు అబద్ధపు హామీలు ఇస్తే అధికారం వచ్చినా కూడా ఆ టర్ము పూర్తి కాకముందే కిడ్నీలు ఫెయిల్ అయ్యేటటువంటి అవకాశం రోగికి ఎట్లుంటుందో ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. టెక్నికల్గా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచిండొచ్చు. ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి మోసాలు కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి హరాస్మెంట్ కావచ్చు, ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా అయింది, వాళ్ళ అధికారంలోకి వచ్చారు. కానీ అధికారంలోకి రావడానికి మీరు ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్క హామీని కూడా ఈరోజు ప్రభుత్వం నిలుపుకునేటటువంటి పరిస్థితి లేదు. స్వయాన మంత్రులు, ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఏం మాట్లాడతారు, మేము అనుకున్నాం కానీ ఆర్థిక పరిస్థితి సరిగా లేని కారణంగా మేము అమలు చేయలేకపోతున్నాం. ఈ విషయం ఆ రోజు తెలియదా? అసలు ఈరోజు అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటల్ని గతంలో మీరు ప్రతిపక్ష నాయకునిగా, గతంలో మీరు ఒక మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యునిగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఈ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీకు తెలియదా? తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి మీరే కదా అనేక సందర్భాల్లో ఆర్బీఐకి కూడా కంప్లైంట్ చేసింది. అనేక సందర్భాల్లో ఆర్థిక పరిస్థితి ఎన్ని లక్షల కోట్ల అప్పులు ఉన్నదో చెప్పింది మీరే కదా. మరి చేయలేనప్పుడు హామీలు ఎట్లు ఇచ్చారు అంటే ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. అంటే కేవలం ఓట్ల కొరకు మాత్రమే అబద్ధపు హామీలు ఇచ్చారు. కాబట్టి వీళ్ళకు సరే ఇంకా అసెంబ్లీ ఎన్నికలు ఇంకో 3 సంవత్సరాలు ఉన్నది, మధ్యలో దొరికిండ్రు వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళకి కర్రగాల్చి వాత పెట్టాల్సిందని ప్రజలంతా కూడా సిద్ధమైంది. చాలా క్లోజ్గా ఆర్థిక పరిస్థితులను మీరు అధ్యయనం చేశారు. ఎట్లుంది అంటే నిన్నటి కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ అంశం ఏదైతుందో ఇప్పుడంతా రాష్ట్రంలో హాట్ టాపిక్ నడుస్తుంది. దీని మీద ఏం చెప్తారు మీరు డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా? అంటే కాంగ్రెస్ టీఆర్ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందా అనేది మాకు అనుమానం వస్తుంది. వాస్తవంగా ఫోన్ ట్యాపింగ్ జరిగినటువంటి తీరు చూస్తే అప్రజాస్వామికం, అదొక క్రిమినల్ యాక్టివిటీ. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకుల ఫోన్లే కాకుండా హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్టు, మిగతా అధికారుల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్టు,
వ్యాపారవేత్తల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్టు అనేకంగా టీవీలలో వార్తలు వచ్చినాయి, పేపర్లలో వార్తలు వచ్చినాయి. విచారణ పేరు మీద సంవత్సరాల తరబడి విచారణ చేస్తే దోషులకు శిక్షలు ఖరారు ఎప్పుడు చేస్తారు? ఇప్పుడు మాకు అనుమానం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ పిల్ల కాంగ్రెస్ టీఆర్ఎస్కు కంట్రోల్లో రాకుంటే ఢిల్లీలో ఉన్నటువంటి తల్లి కాంగ్రెస్ని మేనేజ్ చేసిండ్రు. అందుకొరకే నోటీసులతో సరిపెట్టి ఈ ప్రజల్లో ఒక చర్చ పెట్టి వాళ్ళ పబ్బం గడుపుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టు మాకు అనుమానం వస్తూ ఉంటుంది. దానికి ఉదాహరణ కాళేశ్వరం కథ. మేము అడిగినాం, కాళేశ్వరం మీద 1,00,000 కోట్లు తిన్నారు కదా, దాని మీద పూర్తి విచారణ జరగాల, సిబిఐకి ఇవ్వాలనంటే కేవలం 10,000 కోట్లకు సంబంధించిన అంశం మాత్రమే సిబిఐకి ఇచ్చారు. 1,00,000 కోట్లు తిన్నారు అని మీరే అన్నారు కదా, 1,00,000 కోట్లు రికవరీ చేస్తామని చెప్పింది మీరే కదా, విదేశాలకు హవాలాదార తలవెళ్ళినటువంటి డబ్బును తీసుకొచ్చి సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్నారు కదా. మరి అటువంటప్పుడు సిబిఐకి మీరు అసెంబ్లీలో తీర్మానం పెట్టి కేసు ఇచ్చేటప్పుడు పూర్తిగా కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎంక్వైరీ అడగాలి. కానీ అడిగిందేవి కేవలం 3 బ్యారేజ్ల మీద మాత్రమే ఎంక్వైరీ అడిగారు. దాని లోపలనే వాళ్ళ చిత్తశుద్ధి ఏమనేది కాంగ్రెస్ పార్టీది అర్థమైంది. నిజంగా టీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసిగా లేకుంటే కాళేశ్వరం మొత్తం ప్రాజెక్టు మీద వాళ్ళు ఎంక్వైరీ అడుగుతుంది. వాళ్ళ దాంట్లో కేవలం 3 బ్యారేజ్ల మీద ఎంక్వైరీ మాత్రమే అడిగింది అంటే టీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి వ్యవహారాలు చేస్తూ ఉన్నది. అందుకే ఆ 2 పార్టీలు ఈరోజు రాష్ట్ర ప్రజలు నమ్మేటటువంటి పరిస్థితులు లేరు. మీరేమో 2 పార్టీలు అంటున్నా, లాస్ట్ 2 క్వశ్చన్స్ అడుగుతారు. వాళ్ళేమో అటు ములాఖత్ అయ్యారు, బీజేపీ కాపాడుతుంది రేవంత్ రెడ్డిని అని ఓ ప్రచారం చేస్తున్నారు. ఏంటన్నా అసలు భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కానీ కాంగ్రెస్ పార్టీతోనే కానీ మిలాఖత్ అయ్యేటటువంటి అవకాశం అవసరం భారతీయ జనతా పార్టీకి రాదు. ఈరోజు భారతీయ జనతా పార్టీ నిబద్ధతతో పనిచేస్తుంది. ఈ దేశాన్ని పాలిస్తున్నటువంటి పార్టీ, ఈ దేశంలో ఉన్నటువంటి దాదాపు 20 రాష్ట్రాలను మేము ప్లస్ ఎన్డీఏ కలిపి పాలిస్తున్నటువంటి పార్టీ. భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీతో కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కానీ మిలాఖత్ కానీ వాళ్ళు రక్షించాల్సిన కానీ అవసరమే లేదు. ఈరోజు భారతీయ జనతా పార్టీకి మిగతా రాజకీయ పార్టీలకు ఎక్కడ కూడా పొత్తు లేదు, పొంతన కూడా లేదు. ఈరోజు ఈ మున్సిపల్ ఎన్నికల్లో జరుగుతున్నటువంటి కొన్ని విచిత్ర సంఘటనలు, విచిత్ర విషయాలు మా దృష్టికి వస్తూ ఉన్నాయి. మొన్న జూబ్లీహిల్స్లో ఉప ఎన్నిక జరిగింది. తమ్ముడికేమో టీఆర్ఎస్ పార్టీ హామీ ఇచ్చింది, అన్నకేమో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అన్నకి చెప్పిందట కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అవకాశం ఉన్నా ఎంఐఎంకు మేము మద్దతు ఇస్తామని. తమ్మునికి చెప్పింది టీఆర్ఎస్ పార్టీ ఎక్కడ అవకాశం ఉన్నా కూడా మున్సిపల్గా మేము ఎంఐఎంకు మద్దతు ఇస్తామని. అంటే 2 రాజకీయ పార్టీ కాంగ్రెస్ టీఆర్ఎస్ ఎంఐఎంకు తొత్తుల్లా వ్యవహరించి ఎంఐఎం లేకుంటే మేము బతకలేమనేటువంటి పరిస్థితిలో ఈరోజు ఆ 2 రాజకీయ పార్టీలు దిగజారేటటువంటి పరిస్థితి దిగజారినటువంటి పరిస్థితిని చూస్తే ప్రజలకి ఈరోజు గోస అనిపిస్తున్నది. అందుకే కాంగ్రెస్ టీఆర్ఎస్ ఆ 2 రాజకీయ పార్టీలు నామరూపాలు లేకుండా తెలంగాణ నుంచి పోతేనే ఈ తెలంగాణ సాధించుకున్న దానికి అర్థం ఉంటుంది, తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుంది. చివరి క్వశ్చన్ చెప్పండి అన్న, బైన్సా మున్సిపాలిటీ ఇటు నిర్మల్ మున్సిపాలిటీ ఏంటి ఇప్పుడు పరిస్థితి? 8వ తారీఖు అమిత్ షానే వస్తున్నాడు అంటున్నాడు. ఈ ఎలక్షన్ కూడా అమిత్ షా లాంటి ఒక మహానాయకుడు బీజేపీ నాయకుడు వచ్చుడు అవసరమా? అసలు దీనికోసం వస్తుందా లేదంటే రొటీన్ లైన్లో వస్తుందా? ఏంటి అసలు? భారతీయ జనతా పార్టీ అది వార్డు ఎన్నికైనా పార్లమెంట్ ఎన్నికైనా అదే నిబద్ధతతో పనిచేస్తుంది. ఎన్నిక ఏదైనా కావచ్చు, ప్రజల దగ్గరికి వెళ్ళేటప్పుడు దేశ ప్రధానమంత్రి స్వయాన చెప్పిండు నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తని. ఎన్నికలప్పుడు హోంశాఖ మంత్రిగా ఈరోజు అమిత్ షా గారు రాదు, ఒక కార్యకర్తగా పార్టీ కొరకు పనిచేయడానికి మాత్రమే వస్తుంది. కాబట్టి మాకు మిగతా పార్టీ నాయకులకు చాలా తేడా ఉంటుంది. మేము ఎప్పుడైనా ఎన్నికల సమయంలో ఎంత పెద్ద నాయకుడైనా కార్యకర్తగా మాత్రమే మేము పనిచేయడానికి ఉంటుంది. ఏం చెప్తారన్న ఈ ఎన్నికలకు ఉద్దేశించి మెజార్టీ భారతీయ జనతా పార్టీ మీ క్యాండిడేట్లకు ఏం చెప్తారు? మీరు కూడా రెడీ ఉన్నారా డబ్బులతో? ఎట్లా? భారతీయ జనతా పార్టీకి డబ్బులు అవసరం రాదు. ప్రజలు నిన్ను మనసుని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. మిగతా రాజకీయ పార్టీలకు డబ్బులు కావాలి. ఈరోజు భారతీయ జనతా పార్టీకి మామూలు కార్యకర్త ముఖ్యమంత్రి అయ్యేటటువంటి పరిస్థితి వస్తుంది అంటే డబ్బులతో కాదు. కానీ మిగతా రాజకీయ పార్టీ డబ్బులతో వ్యవహారం చేస్తుంది. భారతీయ జనతా పార్టీ ప్రజల ఆశీర్వాదంతో మాత్రమే రాజకీయం. ఇది పరిస్థితి. భారతీయ జనతా పార్టీకి డబ్బులు అవసరం లేదు, ప్రజలతో పాటు బలమైన కార్యకర్తలతో పనిచేస్తారని చెప్తున్నారు. దీంతో పాటు రేపు 8వ తారీఖు రోజు అమిత్ షా ఒక నిబద్ధత ఉన్న కార్యకర్తగా ఇక్కడికి వచ్చి ప్రచారం చేయబోతున్నాడని ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా పాయల శంకర్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఎమ్మెల్యే మాట్లాడారు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.